Welcome to BC the Traveler. Hi friends, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం వరంగల్లో ఉన్నామని తెలుసుగా మీకు. ఇప్పుడు వరంగల్ నుంచి కిలా వరంగల్ లేదా వరంగల్ కోట అనేటువంటి ఒక లొకేషన్కి వెళ్తున్నాం. వరంగల్ లోపల అతి ప్రాచీన లేదా అతి పురాతనమైనటువంటి ఒక ఈ కట్టడమే వరంగల్ కోట. ఇప్పుడు మనం ఉన్నటువంటిది స్టేట్ వైకుంఠ పోయిండు. అద్భుతమైన సీన్ ఇది. ఎందుకంటే ఎదురుగా రావడం ఒక అదృష్టం. పోయి చనిపోయి కూడా పోలీస్ కానిస్టేబుల్. దీన్ని రాతి కోట అని ఉంటారు. ఇది వరంగల్ కోట యొక్క రెండవ ఎంట్రీ. ఒకసారి రౌండ్ కొట్టు. బండి ఏసీలో ఉంచి ఉన్నా మంచి బండి ఉంచినా ఉంచుకోవచ్చా? సరే నిద్రపోదు సార్. ఇది వీడియో తీసుకురా కింద దిగా నిద్రపోదు. ఆన్ చేసిన ఓకే. వరంగల్ నుంచి వెళ్ళి వరంగల్ కిలాకి వచ్చేసినాం. వరంగల్లో మన జై అంబా భవానీ టెంపుల్కి దర్శనం చేసుకొని డైరెక్ట్ వరంగల్ కిలాకి వచ్చేసినాం. చూడండి, ఇది రాతి పురాణాల నుంచి ఈ కట్టడాలు అలాగే ఉంటాయి. అప్పటి కట్టడాలకు ఇప్పటి కట్టడాలకు ఎంత డిఫరెంట్ ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా వరంగల్ వచ్చిన వాళ్ళు ఈ వరంగల్ కిలను ఒక పరిశీలించుకొని చూసుకొని పోండి. అప్పటి కట్టడాలు ఎంత అందంగా తీర్చిదిద్దురో కళాఖండాలు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను చందు నేను కరుణాకర్. ఇది వరంగల్ కిల్లా. చెప్పండి. ఓకే, వరంగల్ కిల్లా మా వరంగల్ జర్నీలో ఇది ఒక భాగం. వరంగల్ కిల్లా ఇది వరంగల్ లోపల, ఈస్ట్ వరంగల్ లోపల ఉన్నటువంటి ఒక గ్రామము. పూర్వకాలం లోపల రాజులు చక్రవర్తులు ఈ కోట లోపల నివసించేవారు. తరతరాల తర్వాత ఇది మామూలు ప్రజలు కూడా ఇక్కడ నివాసం ఉంటారు. ఇప్పటివరకు కూడా ఇంకా ఇక్కడ తవ్వకాలు చేయాలంటే మాత్రం పురావస్తు శాఖ పర్మిషన్ తీసుకోవాలి తప్పనిసరిగా. లేనిది ఎక్కడ కూడా బావులు కానీ ఇంకే కూడా ఇంటి బేస్మెంట్ కావాలన్నా కూడా తప్పనిసరిగా పర్మిషన్ మాత్రం తీసుకోవాలి ఇక్కడ లోపల. అది రూల్ ఉంది. ఎందుకంటే ఏ తవ్వకాల లోపల ఏం బయటపడతాయో చరిత్రకు సంబంధించిన తెలియదు కాబట్టి డబ్బే కావచ్చు, ఇంకే వస్తువులు కానీ నాణాలు కానీ ఇంకేమైనా కూడా రావచ్చు అని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఇట్లా బిల్డింగ్ కట్టాలంటే కూడా తప్పనిసరిగా ప్రభుత్వం పర్మిషన్ తప్పనిసరి ఇవ్వాలి. పోలీసులు వచ్చి నిలబడుతుంది ఇక్కడ తవ్వుతుంటే. ఇంతకుముందు మనం చూపించింది వరంగల్ మెయిన్ దర్వాజా, రెండో దర్వాజా. ఇప్పుడు మనం పోయేది వరంగల్ కిలా. ఇది వరంగల్లో ఇన్నిసార్లు వచ్చినా కానీ ఈరోజు నేను ఫస్ట్ టైం చూడడం కిలా నుంచి.
ఇంతవరకు ఈ వరంగల్ కిల్లా అనేది చూడలేదు. ఇలాగే ఒకరు చెప్తే నేను ఇది రావడం జరిగింది. సో నేను చూసిన విశేషాలు మీకు కూడా పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. వరంగల్ కిల్లా లోపల అందాలు. హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రీను ద ట్రావెల్ న్యూ లైవ్ వీడియో. అప్పుడు ఉన్న రాజుల కాలంలోటి రాచరికపు రాజ్యాలకు ఆనవాలుగా తీసుకున్నటువంటి ఈ కిలా ప్రజెంట్లీ ఇప్పుడు పిల్లలు క్రికెట్ మైదానంలాగా మార్చిర్రు. కిలా లోపల మంచి మెయిన్ దర్వాజాలా ఉన్నది ఇది. అప్పుడు వచ్చిందేమో లోకల్ రావడానికి దర్వాజా, ఇది కిల్లా పైకి పోవడానికి దర్వాజా. ఇవి అప్పటి కళాఖండాలు ఏ విధంగా తీర్చిదిద్దాలో చూడండి ఫ్రెండ్స్. ఈ కమాన్కు బ్యాక్ సైడ్ ఈ కట్టడంలోనే ఒక వినాయకుని రూపంలాగా ఉన్నది. ఆ వినాయకుడు అప్పటి వినాయకుడు దించినట్టు దేవుని దగ్గర దించిండు. దేవుడు ప్రజెంట్లీ వినాయకుడు తయారు చేసిండు. మొత్తం మీద వినాయకుడు ఉన్నాడు. దండం పెట్టుకోండి. బైకులతో పోవచ్చు, కారు పోవచ్చు. ఈ కిలా లోపల ఇగో మరియు ఇంకో దర్వాజా మెయిన్ గేట్ లాగానే ఉంది. అప్పటి రాచరికపులు రాజ్యాధికారి కోసం ఒకటో గేటు, రెండో గేటు, మూడో గేటు అన్నట్టు, సెక్యూరిటీ కోసం, మంత్రుల కోసం అన్నట్టు అప్పట్లో ఏ విధంగా నిర్మించుకున్నారో చూడండి ఫ్రెండ్స్. అంత పెద్ద రౌతు బండ, అంత పైకి ఎక్కడము. అప్పటి కూలీలు కానీ, అప్పుడు మేస్త్రీలు కానీ అంత పెద్ద బండ పైనకి ఎక్కడము. అంత పెద్ద బండ చూడండి ఫ్రెండ్స్. మెయిన్ తర్వాత ఇప్పుడు కట్టెలు శిలలు అన్నట్టు ఉండే విధంగా ఒకటే బండ ఈ నుంచి లాగా మొత్తం ఉంది ఫ్రెండ్స్. ఇది వరంగల్ కిలా. పర్యాటకంగా అందరూ వచ్చి వీక్షిస్తున్నారు.
తీసుకొచ్చాం. ఎక్కడ తీసుకొచ్చినావు అసలు? వరంగల్ తీసుకొచ్చాం కదా. ఏంటి అసలు ఇది? వరంగల్ ఉందా ఇది? వరంగల్ కిల్లా ఇది. అవునా? అదేమో పార్క్లా ఉంది కదా వెళ్ళంతా. పార్క్ ఎంతలా ఉంటుంది చూడు. వరంగల్ పార్క్ ఎట్లా ఉంది? వరంగల్ పార్క్ వరంగల్ పార్క్లే ఏకశిలా చిల్డ్రన్ పార్క్. చిల్డ్రన్ అంటే మేము కూడా చిల్డ్రన్స్ అనుకోవచ్చు ఇప్పుడు మంటకు. ఇగో చిల్డ్రన్స్ ఎవరెవరు ఉన్నారంటే ఓకే ఇక్కడ చేస్తాను వాళ్ళిద్దరిది ఒక్కసారి. కంకులు తీసుకుంటా కంకులు. సరే బాబు, సరే బాబు. వరంగల్ ఎట్లా ఉంది చూడు. వరంగల్ కిల్లా బాగుందా? షాపింగ్ పోదామంటే షాపింగ్ ఇది వరంగల్ కిల్లా బాగాలేదా? షాపింగ్ అంటే ఇది బాగుంటుంది కదా, ఎంజాయ్ చేయడం బాగుంటుందనే తీసుకొచ్చాం కదా. ఓకే ఓకే. బాగుందా? షాపింగ్ బాగుందా?
బాగుందా బోట్ ఎక్కుదామా పద మరి నాకు నీళ్ళు ఉండవు ఏంటంటే భయం ఉంటే నేను ఉన్నా కదా భయం ఉంటే నన్ను పట్టుకో భయం ఉంటే నన్ను పట్టుకో అంటున్నా వాళ్ళక్కడ తీసుకోకు వాళ్ళకి ముందు ఇచ్చినాక తర్వాత వాళ్ళకైనా వాళ్ళకి 2 వచ్చినాక వాళ్ళకి ముందు వాళ్ళు 2 400 తమ్ముడు ఇటు పో అటు వాడు ఇటు స్టేజ్ పో నవ్వుతే ఎట్లమ్మా ఓకే చాట్ టేక్ రెడీ ఓకే కర్ణగారు బాగా ఎక్కువయ్యా కృష్ణ అందుకేంది క్యాష్ ఫోన్ పే లేదు ముందే స్కానర్ అక్కడ కుట్టండి స్కానర్ ఎంత 200 క్యాష్ ఇలా ఫోన్పే పడ్డది వీళ్ళ 2 బోర్డులు మొత్తం 400 పడుతుంది 400 పడ్డది చెప్తా నువ్వు అట్లా చేయండి నా అందరూ అటే కూర్చోవాలి నువ్వే నీ ఇటు కూర్చో ఇటు అంతలే నాకు నువ్వే ఇట్లా కూర్చో అటు కూర్చుంటాడు 200 అన్నా బయట వెళ్ళింది చూడు అక్కడ వరకు పోయి రావాలి అటు ఆటో వాళ్ళు వెళ్ళారు కాబట్టి అక్కడి వరకే